బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లో ఎల్పీజీ కొరత పరిష్కరించాలని కేంద్ర మంత్రికి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. అత్యవసరంగా అదనపు ఎల్పీజీ సరఫరా చేయాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పూరికి లేఖలో ప్రస్తావించారు. హైదరాబాద్లో ఆటో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్లో ఎల్పీజీ కొరత రాకుండా ఆ సమస్య పరిష్కరించాలని కేంద్ర మంత్రికి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. అత్యవసరంగా అదనపు ఎల్పీజీ సరఫరా చేయాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పూరికి లేఖలో పేర్కొన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్లో ఆటో కార్మికులు చాలా వరకు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకు గ్యాస్ దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందుల్ని కూడా గ్యాస్ కొరత లేకుండా చూడాలి అంటూ ఆ లేఖలో ప్రస్తావించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పూరికి. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, లేఖలో ఇంకా ఏ అంశాలు ప్రస్తావించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి? ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఏదైతే ఎల్పీజీ కానివ్వండి ఇతర గ్యాస్ సమస్యలకు సంబంధించి పెద్ద ఎత్తున ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు. రీసెంట్ డేస్ లో కూడా మనం చూస్తున్నట్టయితే అటు ప్రజలు ఎవరు కూడా పానిక్ కావద్దు అంటూ కూడా ఆయన చిట్ చాట్ లో చెప్పినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో 2 నెలలకి సరిపడా పెట్రోల్, డీజిల్, అదేవిధంగా గ్యాస్ కూడా మనకు ఉంది అని చెప్తూనే ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలను బేస్ చేసుకొని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పూరికి లేఖ రాశారు అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో ప్రజెంట్ ఎల్పీజీ కానివ్వండి ఆటో రిక్షాలు ఎదుర్కొంటున్నటువంటి ఎల్పీజీ కొరత సమస్యలను జాబితా చేస్తూ కేంద్ర పెట్రోలియం శాఖ సంబంధించినటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనకు లేఖ రాశారు. లేఖలో అటు భారత ప్రభుత్వానికి సంబంధించి అత్యవసరంగా అదనపు ఎల్పీజీ సరఫరా చేయాలని కూడా అభ్యర్థించినటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు ఈ ఎల్పీజీ కానివ్వండి గ్యాస్ సమస్యల పైన ఎప్పటికప్పుడు ఆయన స్పందిస్తూ ఉన్నారు, సేమ్ టైం పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరికి కూడా ఇబ్బందులు తలెత్తకుండా చూస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో ప్రజెంట్ ఎల్పీజీ సంబంధించి పెద్ద ఎత్తున సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి ముఖ్యంగా రీసెంట్ డేస్ లో ఈ ఆటోలు కానివ్వండి అదేవిధంగా మిగతా చాలా వరకు 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ ఎక్కువ శాతం ఎల్పీజీ అదేవిధంగా గ్యాస్ నడుపుతున్నారు. సో అలాంటి వారు ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వీలైనంత త్వరగా అత్యవసరంగా అదనపు ఎల్పీజీ సరఫరా చేయాలి అంటూ కూడా లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ హేమ. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రికి లేఖ రాశారు. ఎల్పీజీ సమస్య ఏమాత్రం ఇక్కడ ఉత్పన్నం కాకుండా కొరత లేకుండా చూడాలంటూ అత్యవసరమైన ఎల్పీజీ గ్యాస్ సరఫరా పెంచాలని, అలాగే ఆటో కార్మికులు చాలా వరకు గ్యాస్ లేక ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ సమస్య కూడా కొరత లేకుండా చూడాలంటూ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పూరికి లేఖ రాశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.